అందరికీ హాయ్ అండి. అందరికీ హాయ్. హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూసేవారందరికీ, చూడబోయే వారందరికీ ఈరోజు కొత్త పదార్థం అంటే గోధుమ పాలతో శాండాయిల్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇలా మన ఇవి ఏం లేదా, ఇవి గోధుమలండి. ఇవి పొడి గోధుమలు 2-3 సార్లు చక్కగా కడిగి మంచిగా కడిగిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా నానబెట్టాలన్నట్టు. ఇలా ఇవి 3 రోజులు ఇట్లా నానబెట్టాలి. ఇట్లా నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. ఇట్లా పాలు వస్తున్నాయి చూడండి, ఇవి ఉన్నాయి కదండి, ఇలా పాలు వస్తున్నాయి అన్నట్టు. మంచి గోధుమలు తీసుకోండి. మీరు మంచి గోధుమలు తీసుకుంటే ఇట్లా పాలు వస్తాయి. 3 రోజులు నానబెట్టాలి. 3 రోజులు ఎలా నానబెట్టాలి అంటే, రాత్రి అంటే పొద్దున ఉదయం నానబెట్టిన తర్వాత రాత్రికి కొన్ని నీళ్లు తీసేసి మంచి చక్కగా మళ్ళీ కడిగి వేరే నీళ్ళు వేయాలి. మళ్ళీ నైట్ అంతా అలాగే ఉంచి నీళ్ళల్లో మళ్ళీ పొద్దున మళ్ళీ కడిగి, ఎందుకంటే గుడ్డు వాసన వస్తుంది అన్నట్టు, వాసన రావద్దని మళ్ళీ పొద్దున ఆ నీళ్లు వారేసి వేరే నీళ్ళు పోసుకొని మళ్ళీ అలాగే ఉంచాలి. మళ్ళీ సాయంత్రానికి కూడా ఆ నీళ్ళని పారేసి చక్కగా కడిగి పారేసి మళ్ళీ వేరే ఫ్రెష్ నీళ్ళు పోయాలి. ఇలా 3 డేస్ చేయాలన్నట్టు. ఆ 2 రోజులు కంప్లీట్ చేయాలి. 2 రోజులు అయిన తర్వాత ఇది 3వ రోజు అన్నట్టు. ఇవాళ దీన్ని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పాలు తీయాలన్నట్టు ఇవి. ఓకేనా? ఇవి గోధుమ పాలు తీయాలి. తర్వాత గోధుమ పాలు తీసిన తర్వాత ఇవి శాండాయిల్ చేద్దాము. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? చూసారు కదండి, మిక్సీ చేయాలన్నట్టు. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం కొన్ని నీళ్లు పోస్తూ మిక్సీ పట్టుకోవాలి. చక్కగా నాన్నాయి కాబట్టి ఎక్కువ ఏమంటే బాగా ఇదేం కాదన్నట్టు, అంటే మిక్సీ ఏం పాడవదు నీళ్ళు పోసుకుంటా. అయితే ఇట్లా ఇలా 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 చేసుకుంటా ఇట్లా చేసుకుంటా చక్కగా ఇది చూసారు కదండి, ఇట్లా పాలు పడతాయి అన్నట్టు. ఇలా పాలు వస్తాయి అన్నట్టు. గోధుమలు 3 రోజులు చక్కగా కడిగి నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలన్నట్టు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా జల్లెళ్ళు కానీ, తర్వాత లేకుంటే గుడ్డ కట్టుకొని, లేకుంటే ఇంకొకటి మనం పిండి రవ్వ జల్లెడ ఉంటుంది కదా, అందులో కూడా వేసుకొని కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇక కానీ ఇది అవైలబుల్గా నాకు ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను అన్నట్టు. ఇట్లా పాలు తీయాలి. ఇదే ప్రాసెస్, ఏం పెద్ద ఇది లేదు, కానీ తెల్లగా చక్కగా మల్లె పువ్వు లాంటి ఇది వస్తుంది అన్నట్టు. శాండాయిల్ ఉంటుంది. ఇది మహారాష్ట్ర కొంచెం ఎక్కువ చేస్తారు అన్నట్టు. మనదికి గోధుమలు గిట్ట తక్కువ కదా, మనం వరి పంట మనదికి ఎక్కువ అన్నట్టు. కానీ అటు సైడ్ బాగా అన్నట్టు గోధుమలు, తర్వాత సొజ్జలు ఇవన్నీ కొంచెం అట్లా తింటారు అన్నట్టు. ఇక చూడండి పాలు ఎట్లా వెళ్తున్నాయి అన్నట్టు. ఇట్లా పిచ్చుకుంటా ఇట్లా విసుకాలి. ఇట్లా విసికిన తర్వాత చక్కగా పాలన్నీ కిందికి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? చూసారు కదండి, మిక్సీ పట్టిన తర్వాత మనము ఈ జల్లెడ ఉంది కదా, ఈ జల్లెట్లో పోసి ఇలా పాలు గాలిచ్చిన అన్నట్టు. ఇట్లా పాలు గాలిచ్చిన అంటే గోధుమలు మిక్సీ పట్టినటువంటివి పాలు అన్నట్టు. అంటే ఇట్లా చేసి ఇగో ఈ పొట్టంతా ఇక్కడ పెట్టాలి. గోధుమ పొట్టు ఉంది కదా, ఈ గోధుమ పొట్టు ఇట్లా మొత్తం ఇట్లా చేసుకొని ఇట్లా అంతా మంచిగా చేసుకున్న తర్వాత కింద పాలు పడిపోతాయి అన్నట్టు. ఇవేమో ఇట్లా ముద్దలు ఉంటాయి, ఇవి ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక తర్వాత ఏం చేయాలి అని అంటే, ఇది అయిపోయింది కదా మొదటి ప్రాసెస్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకేమన్నా పొట్టు గిట్ట ఉంటే శాండాయిల్ అంటే అవి పాపడాలు మంచిగా రావు కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా నేను ఫ్రెష్గా ఉండాలని ఇలా పాలని మళ్ళీ ఒకసారి గాలిస్తున్నాను అన్నట్టు. అంటే గాలి ఇవ్వడం అంటే జల్లెడ పడుతున్నాను అంటే ఇంకా సాఫ్ట్గా ఉండాలి కదా, సాఫ్ట్గా ఉండాలని మళ్ళీ ఇటువంటివి పొట్టు గిట్టు ఏమైనా చిన్నగా ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అన్నట్టు. రెండవసారి ఇలా చేశాను అన్నట్టు. ఓకేనా?
ఇక ఇట్లాగే ఉంచాలి. ఓకేనా? చూడండి ఎంత బాగుంటుందో. కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అన్నట్టే, కానీ టేస్ట్గా చాలా బాగుంటుంది. పాతకాలం పద్ధతి అన్నట్టు ఇది. ఇక ఇవాళ రేపు రవ్వ అప్పడాలు, తర్వాత ఏమంటారు సాబుదానా అప్పడాలు, బియ్యపిండి అప్పడాలు ఇవి ఎక్కువ చేస్తారు. కానీ ఇది చాలా మటుకు కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది చాలామంది చేయరు. అందుకే నేను చేసి చూపిస్తున్నాను. మీరు లైక్ చేస్తారని నాకు గుర్తే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, చూసారా? నిన్న మనం మిక్సీ పట్టుకొని గాలించిన పాలు అన్నట్టు, పైన అన్నీ ఇట్లా నీళ్లు తేలుతాయి అన్నట్టు. ఈ నీళ్ళని మనం తీసేద్దాం. ఓకేనా? గోధుమ పాలు నిన్న రాత్రి సారా ఇట్లాగే ఉంచాను మూత పెట్టి. అంటే ముట్టద్దు, కలపద్దు, ఏం చేయకూడదు అన్నట్టు. ఇట్లా ఈ నీళ్ళు పైకి వస్తాయి. ఈ కడ అనేది కింద ఉంటుంది అన్నట్టు. నీళ్ళగా ఇలా నీళ్ళు పోసి తీసేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఇది పక్కకు పాడేసేయచ్చు. చూసారు కదండి, పైన నీళ్ళన్నీ పేరిపోయినాయి అన్నట్టు. పేరి అవి తీసేయాలి. ఇగో ఇవి ఇట్లా కొంచెం గట్టిగా, దీన్ని కడ అంటారు. ఇగో చూడండి ఇంత చక్కగా వెళ్తున్నదో. ఇదంతా గోధుమ పాలది అన్నట్టు. ఇట్లా ఇలా ప్యూర్ పాలు అన్నట్టు, గోధుమ పాలు. నీళ్ళని బయటకు తీసేసినాము. కింద చూసారు కదండి, నిన్న రాత్రికి అలాగే ఉంచేసినాము. నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయి. ఈ కింద ఇట్లా గట్టిగా ఇలా ఉంటుంది అన్నట్టు. దీన్ని కడ అంటారు. కడ అంటే ఇట్లా గట్టిగా ఉంటారంటే దీంతో మనం సాండేయాలి. ఓకేనా? దీంట్లో మనం ఏమేమి వేద్దాం ఇంకా మంచిగా కడిగి ఉంచుకున్న నువ్వులు వేసేద్దాం. ఇంకా అయినా తగినంత కొంచెం ఉప్పు వేసేసుకుందాం. చూడండి, కొంచెం దీనికి ఎక్కువ పట్టాలన్నట్టు ఉప్పు కొంచెం మనం ఇంత పెద్ద గంజు కంటే ఇందులో కొంచెం తీసి మనం చేసేసుకున్నాము. ఓకేనా? ఇంకా ఏమి లేదు, ఈజీ మెథడ్. 3 రోజులు చక్కగా నానబెట్టాలి గోధుమలని. రోజు 2 పూటలు తీసి పారేసేయాలి. మళ్ళీ మిక్సీ పట్టి జల్లెడ పెట్టుకొని ఇలా పాలు రాత్రి తీసుకొని మంచిగా ఉంచుకోవాలి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా వెసరు పెట్టుకోవాలి అన్నట్టు. ఇలా నీళ్ళని వెసరు పెట్టుకోవాలి. నీళ్ళని వెసరు పెట్టుకున్న తర్వాత మంచిగా నీళ్ళు కట్ట ఉడకాలన్నట్టు. నీళ్ళు ఇట్లా ఎగరాలి. దీనికి కావాల్సింది ప్లేటు, 2 ప్లేట్లు. తర్వాత నీళ్ళల్లో నానబెట్టినటువంటి నీళ్ళలో, చల్లటి నీళ్ళల్లో గుడ్డ తడిపి, కాటన్ గుడ్డ ఇట్లా తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలన్నట్టు. చూస్తాం కదండి, ఇది మన పిండి. ఇందులో నువ్వులు, ఉప్పు వేసుకొని కలుపుకున్నటువంటి పాలు అన్నట్టు, ఇవి గోధుమ పాలు. ఓకేనా? వేస్తాను. ఇక ఇట్లా అయింది అని అంటే, ఇట్లా వాపు వచ్చిందంటే ఇది ఉడికినట్టే. ఇది ఈ పచ్చిగుడ్డ ఉంది కదా, పచ్చిగుడ్డ ఇట్లా వేసేయాలి. పచ్చిగుడ్డ ఇట్లా వేసేయాలి. ఇలా తర్వాత ఈ ముద్ద ఎలా వేయాలో చూస్తాం. ఇది కొంచెం చల్లన్న పెరుగన్న తీసుకొని కొంచెం ఇలా పెట్టుకోవాలండి. మామూలుగా పెట్టకున్నా పర్వాలేదు, కానీ నేను పెడతాను ఇలా మళ్ళీ. అయితే ఇట్లా తీసుకొని చక్కగా ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఇలా పెట్టాలి.
ఇక్కడ ఇప్పుడు విశేషం ఏమిటి అంటే ఇక్కడ లేదా ఇది ఆరాలన్నట్టు ఆరంగానే అంటే ఇది మొత్తం కంప్లీట్గా ఆరిపోతుంది. మన జొన్న రొట్టెకు నూనె నీళ్లు పెట్టిన తర్వాత ఎట్లా ఆరిపోతుందో ఇగో ఇది ఆరిపోతుంది. చూసారు ఆరిపోయింది. దీన్ని మళ్ళీ ఏం చేయాలి మనం చూసారు కదా. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇట్లా గుడ్డ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇట్లా ఈజీగా వెళ్ళిపోతాయి. కొంచెం ఉపాయంతో మెల్లమెల్లంగా తీసుకో. ఒకటి రెండు ఎట్లయినా కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, మనం తర్వాత తీయచ్చు అన్నట్టు. ఓకేనా, సరే ఎంత బాగుంది ఇట్లా పెట్టేసి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది మళ్ళీ రెండోసారి మీకు చూస్తాను. ఇక ఇట్లా అయింది అంటే ఇట్లా వాపు వస్తుంది కదా, ఇట్లా వేడిగా వెళ్తూ ఉంటాయి కదా ఈ వాపులు. ఇక ఇట్లా ఇది అంటే లోపల అవి ఉడికినట్టే అన్నట్టు. అందుకే మళ్ళీ ఇలా తీసేసి మళ్ళీ ఈ పచ్చిగుడ్డని మళ్ళీ ఇట్లా వేసేయాలి అన్నట్టు. ఇట్లా కొంచెం సేపు వేసేయాలి. మళ్ళీ ఇప్పుడు మీకు రెండోసారి కూడా చూపిస్తాను. మీకు ఏం టెన్షన్ పడకండి. మామూలుగా ఇట్లా చల్లన్న కానీ పెరుగన్న ఏదన్నా ఉంటుంది కదా, ఇలా కొంచెం ఇట్లా రాసేసుకోండి. రాయకుండా పర్వాలేదు, కానీ రాస్తే ఇక మనకు అన్నట్టు డౌట్ఫుల్ అన్నట్టు ఇక పాడే ప్రసక్తి ఉండదు. ఓకేనా, మళ్ళీ ఇట్లా చేసుకోండి. అయిన తర్వాత ఇక అయిపోయింది. మళ్ళీ ఇలా పెట్టాలి. అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఓకేనా, వావ్ ఎంత బాగుందో చూసారా. 2-3 చేసేసరికి మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నట్టు, మనం చేయగలుగుతాం. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉంటుందో, పత్తలాగా ఎంత చక్కగా ఉందో కనబడేటట్టు. ఓకేనా, ఇలా వేసేసుకోవాలన్నట్టు. అంతలోకి ఇది ఆరిపోయింది కదా, ఇది మళ్ళీ ఇంకొకటి ఇలా ఇట్లా చేసుకుంటూనే పోవాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇది విశేషం ఏమంటే, ఇప్పుడు ఇట్లా గుడ్డతోటి అంటే పచ్చి గుడ్డతోటి, దీనికి కాటన్ గుడ్డలు అయితేనే బాగుంటాయి అన్నట్టు. ఇవి ఇట్లా వచ్చింది కదా, ఈ వాకులు ఉడుకుడుకుగా ఎట్లా వెళ్తున్నాయో అంటే ఇది కంప్లీట్గా అయినట్టు అన్నట్టు, అంటే పాడయ్యే అవకాశం ఉండదు అన్నట్టు. చూడండి చక్కగా. ఇప్పుడు మళ్ళీ ఈ గుడ్డని వేసేయాలి, పచ్చి గుడ్డని వేయాలి. ఒకవేళ కొంచెం ఆరిపోయిందంటే మళ్ళీ నీళ్ళలో వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రౌండ్గా వచ్చేసింది. దీన్నే గోధుమ పాల సాండలు అని అంటారు అన్నట్టు. ఓకేనా, మళ్ళీ తీసేద్దాం ఒకటి. వావ్ ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుంది కదా. మీరు కూడా చేసి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంచెం ఇది కష్టతరమైనటువంటిది. అంటే 3 రోజుల నుండి కష్టపడితే ఈ వీడియో తీస్తున్నానండి. మీరు తప్పకుండా నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకేనా, చూస్తారు కదండి. కంచాలకు అంటే పళ్ళేలకు కొంచెం చల్లబొట్టు రాచి కొంచెం లైట్గా రాసిన తర్వాత అవి ఇట్లా మంచి చెంచాతోటి వేసి బగాయించి ఎలా చేయాలో మీకు చూపించాను నేను. ఓకేనా, ఇక ఇట్లా ఎండిన తర్వాత ఇక ఇట్లా ఇంత చక్కగా పెద్దగా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, ఎందుకంటే పిండి ఎక్కువ ఉండి లేట్ అవుతుంది అది చేసేవారు. కానీ ఇట్లా చేసిన అన్నట్టు. పెద్దగా చక్కగా మంచిగా వచ్చినాయి. ఓకేనా, సాండాయిలు, గోధుమ పాల సాండాయిలు అంటాం మనము. పాపడాలు, అప్పడాలు, పాలప్పడ అంటే గోధుమ పాలప్పడాలు అని అంటారు. చూసారండి నేను చేసినటువంటి సాండాయిలు ఇవి. ఓకేనా, ఏం సాండాయిలు, గోధుమ పాల సాండాయిలు అన్నట్టు. ఎంత చక్కగా ఉన్నాయండి, ఎంత చక్కగా నేను ఆరవేసినాను చూడండి. గుల్ల పైన చిన్నగా మ్యాగర గుల్ల ఉంటుంది కదా, మ్యాగర గుల్లలో ఇదో చూడండి ఇంత మంచిగా నువ్వులు. కొన్నిట్లోనేమో నువ్వులు వేసిన, కొన్నిట్లోనేమో జీలకర్ర కూడా వేసిన, ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందేమో అని
తక్కువ వేసిన అన్నట్టు. ఓకేనా? ఇక చూస్తారు ఎంత బాగున్నాయి, చక్కగా పెద్ద పెద్దగా మంచిగా ఇంకా విరగకుండా కూడా ఇంకా చక్కగా మనం చేసుకొని తిందాం. ఓకేనా? మీరు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. తప్పకుండా అంటే మీ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ అంటే 3 రోజులు కష్టపడితే ఈ వీడియో తయారైంది అన్నట్టు. ఎందుకంటే మీరు అందరు చూడాలి, చేసుకోవాలి, తినాలి అన్న ఉద్దేశంతో చేశానండి. ఓకేనా? లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, గోలించుకుందాం. నూనె పెట్టాలి, దానిలో నూనె పెట్టి అరే నూనె ఇంకా కానేలేదు, నూనె వేడి కాలేదు అసలు. చూసారు కదండి, బాణలిలో అంటే ఇట్లా మూకుట్లో కొంచెం మనకు తగినంత ఎన్ని గోలిస్తాం అన్న చూసుకుంటా ఇట్లా కొంచెం వేడికి మనం గోలిద్దాం. ఓకేనా? అప్పడానికి గోధుమ పిండి సాండాలు. వావ్, అరే బాప్రే ఎంత బాగున్నాయి, తెల్లగా మల్లెపూలు లాంటి సాండాయిలు. నూనెను మంచిగా కాగబెట్టండి, కొంచెం చాలా ఇది కావాలి. ఇట్లా చూసారు కదండి, మనము అంటే రవ్వ అప్పడాలు తర్వాత బియ్యపిండి అప్పడాలు చేసి చూసినాము. కానీ ఈ గోధుమ పాలు చాలా తక్కువ మన ప్రాంతంలో, కానీ నేను చేసి చూపిస్తాను, మీరు చేసుకోండి. ఇంత చక్కగా తెల్లగా మంచిగా చూసారు కదండి, ఎంత చక్కగా అప్పడాలు, చక్కగా ఇంకా సాండాలు. ఎంత చక్కగా హోమ్ లివింగ్స్ రోహిణి ఛానల్ చూడండి. పాత వంటకాలు, కొత్త వంటకాలు మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.